వెల్కమ్ టు సెవెన్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది ఏంటో తెలుసా? నేను ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో టూరిస్ట్గా వచ్చాను కాబట్టి మొబైల్ అయితే కొన్నాను. సో దీనికి ఇది నాకు $1399 డాలర్స్ పడింది. సో ట్యాక్స్ వచ్చేసి $115 పడింది. మొత్తం కలిపి $1512. సో ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏ ఊరికైనా టూరిస్ట్గా వెళ్తే మనం ఏది కొన్నా మనకి ట్యాక్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో నాకు ఈ మొబైల్కి ట్యాక్స్ అనేది $115 పడింది. అది నాకు రిటర్న్ అయిందనమాట. సో నేను ఇది తీసుకోవడానికి రిటర్న్కి వెళ్ళినప్పుడు నాకు ఈ గిఫ్ట్లు కూడా ఇచ్చారనమాట యూఎస్ వాళ్ళు. సో ఇప్పుడు మనమైతే ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం అన్నమాట. ఎలా ఉందో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. ఓకే, ఒక చార్జర్ ఇచ్చారు. సో ఓకే, ఇందులో ఏమేమి ఇచ్చారో తెలుసా? వైర్ ఇచ్చారు, తర్వాత మొబైల్ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేశాను. ఐఫోన్ వాడడం కొత్త ఏం కాదు, అంటే నేను వాడాను. కాకపోతే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వాడడం కొత్తగా అనమాట. సో ఎక్సైటింగ్, చాలా బాగుంది కదా. సో ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అంటే దగ్గర $150,000 దాకా పడింది మరి. ఫోన్ ఉంటుంది కదా. సో ఓపెన్ అయితే అయిందన్నమాట. సో మొబైల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి గిఫ్ట్లు ఏమి ఇచ్చారో ఓపెన్ చేద్దాం. ఈ ట్యాక్స్ మనం రిటర్న్ చేసాం కదా, ట్యాక్స్ రిటర్న్కి వెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు ఫామ్ అంతా ఫిల్అప్ చేసేసుకొని రిటర్న్కి అని చెప్పాను కదా. ట్యాక్స్ రిటర్న్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళు మనల్ని ఏమేమి అడుగుతారంటే, మన టికెట్ అడుగుతారు, మన పాస్పోర్ట్ అడుగుతారు, కొన్న ప్రోడక్ట్ అడుగుతారు, బిల్ అడుగుతారు. సో ఇవి కంపల్సరీ ఉండాలి. ఇవి చూపిస్తే మనకి ట్యాక్స్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ట్యాక్స్ రిటర్న్ క్యాష్ కావాలా చెక్ కావాలా అని అడుగుతారు. సో మేము చెక్ చూజ్ చేసుకున్నాం కాబట్టి 3 months టైం పెట్టారు. సో మనకు 3 months లోపు మన చెక్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇది నేను బాల్ ఏంటో డిఫరెంట్గా ఉంది అనుకున్నాను. సో బాల్ అయితే వచ్చింది, బాల్ అయితే ఇచ్చారు. తర్వాత ఒక పెన్ ఇచ్చారు. తర్వాత ఫోన్ తుడుచుకోవడానికి ఒక క్లాత్ అయితే, డాలస్లో ఇది ఒక ప్లేసు, దానికి వెళ్ళడానికి ఇది అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో ఇదొకటి ఇచ్చారు. సో ఇదెందుకు ఇచ్చారో తెలుసా? మన డాలస్లో ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. సో దాని గురించి అడ్వర్టైజ్మెంట్గా ఫుట్బాల్ అనేది ఇచ్చారనమాట. సో దీంట్లో ఏముందో తెలుసా? నేను ఫస్ట్ చూసి చాక్లెట్ అనుకున్నా, కానీ కాదు, లిప్ బామ్. సో లిప్ బామ్ అయితే ఇచ్చారనమాట. బాగుంది కదా, క్యూట్గా. ఓకే, సో 3 గిఫ్ట్లు, ఈ 3 కూడా అంతే సేమ్. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్కి ట్రేడింగ్ చేశాను అనమాట. నార్మల్గా ఇది ఇండియా కూడా తీసుకెళ్ళి అమ్మొచ్చు, ఎందుకు ఇక్కడే రిటర్న్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని. సో ఈ ఫోన్కి నాకు ఇచ్చిన ప్రైస్ అయితే $160. ఇది రిటర్న్ అయితే వచ్చిందనమాట మనకి మనీ. సో ఇదనమాట నా ఐఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ని నేను రిటర్న్ పెట్టాను కదా, నాకు $260 దీనికి వచ్చింది. సో ఇంకొకటి ట్యాక్స్ వచ్చింది $120. సో ట్యాక్స్, ఇది ఫోను, ఈ మొబైల్ నాకు $1,20,000 వచ్చింది. 1,70,000 ఉంది ఇండియాలో. సో మనకు అప్పుడు ఇక్కడ తక్కువ వచ్చినట్టే కదా. యూట్యూబ్లో వీడియోలు ఈ ఫోన్తోనే తీస్తానన్నమాట. సో ఇప్పుడు మరి ప్రాసెస్ నేను చేసుకోవాలి కదా. సో తొందరగా ఇందులోకి మనం అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, బాయ్.